నమస్కారం, బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. ముందుగా మా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలయ దర్శనం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. పలు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల విశిష్టత, గొప్పతనం గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీ విద్యా శక్తిపీఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమిలి సమీపంలోని కీతినిపేట మెయిన్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆనుకుని ఉన్న రోడ్డు నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే ఈ శ్రీ విద్యా శక్తిపీఠం ఉంటుంది. దీనిని పీఠాధిపతి సోమయాజుల కళ్యాణ చక్రవర్తి శర్మ గత ఏప్రిల్ నెలలో స్థాపించి లలితమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ వారాహి, ప్రత్యంగిర, లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు సుదర్శన, కాలభైరవ హోమాలు, సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, కాలసర్పదోష శాంతులను కూడా నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా త్వరలో వారాహి అమ్మవారు, కాలభైరవుడు, శివలింగంతో పాటు మానసాదేవి, రాహుకేతువుల విగ్రహాల ప్రతిష్టలు కూడా జరగనున్నాయి. అంతేకాకుండా ఈ ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి దశమి వరకు శ్రీదేవి శరన్నవరాత్రి యాగ మహోత్సవాలు కూడా ఈ పీఠంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇలా ఈ శ్రీ విద్యా శక్తిపీఠం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అస్య శ్రీలలితా సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీలలితా పరమేశ్వరీ దేవతా శ్రీమద్వాగ్భవకూటేతి బీజం మధ్యకూటేతి శక్తిః శక్తికూటేతి కీలకం శ్రీలలితా మహాత్రిపురసుందరీ ప్రసాద సిద్ధిద్వారా చింతిత ఫలావాప్త్యర్థే జపే వినియోగః మూలమంత్రేణ కరషడంగన్యాసాన్ కృత్వా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చ. ఓం శ్రీ హ్రీం క్లీం గణపతయే వరవర సర్వజనమేవ శివాయ స్వాహా. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కవితోక్తిదివ శివరణమంత్ర పుష్పాన్ సమర్పయామి. ఆయుర్దేహి యశోదేహి శ్రీం దేహి. ఓం శ్రీ పూజామే సుగంధి పుష్పధూర్వాలకమోధాం చోర్చిమోదాత్ స్వాహా. ఓం శ్రీ పూజామే సుగంధి పుష్పధూర్వాలకమోధాం చోర్చిమోదాత్ స్వాహా. ఓం శ్రీ పూజామే సుగంధి పుష్పధూర్వాలకమోధాం చోర్చిమోదాత్ స్వాహా. ఓర్వస్యాప్సరా కుబేర సంపన్నమ సుప్రభాతంతో మాం రక్షాక్ష స్వాహా. ఓం శ్రీం ఓర్వసే ఆగచ్చాచ స్వాహా స్వాహా. ఓం భూషణాప్సరా ఈశాన్య సంపన్నమ సుప్రభాతంతో మాం రక్షాక్ష స్వాహా. ఓం వా శ్రీం భూషణాగచ్చాచ స్వాహా స్వాహా. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా. శ్రీమాత్రే నమః. శ్రీ విద్యాశక్తిపీఠం, కీటిన్పేట, బ్యాంకు కాలనీ, భీమునిపట్నం. నా పేరు సోమయాజుల కళ్యాణ చక్రవర్తి శర్మ. ఈ పీఠ వ్యవస్థాపకుడిని. ఏప్రిల్ 19వ తారీఖు చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ విద్యాశక్తి పీఠాన్ని స్థాపన చేయడం జరిగింది.
ఈ శ్రీ విద్యాశక్తి పీఠంలో శ్రీ విద్యా సంప్రదాయంలో అంటే శ్రీ విద్య అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విద్య. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కావలసినటువంటి, ఇహలోకంలో కావలసినటువంటి భుక్తిని, పరలోకానికి కావలసినటువంటి ముక్తిని అందించే విద్య శ్రీ విద్య. ఇప్పుడు ఉండేటువంటి మంత్ర సాధనలన్నీ కూడా శ్రీ విద్యకి ఉపాంగాలుగా మనం చెప్తూ ఉంటాం. అందులో శ్రీ విద్య నుంచి సంప్రదాయం నుంచి వచ్చినటువంటిదే. అలాంటి శ్రీ విద్యా సంప్రదాయంలో మనం ఇక్కడ అనేక కార్యక్రమాలని, అలాగే ఈ పీఠంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మవారికి లలితా పరాభట్టారిగా దేవతకి ప్రతిరోజు ఇక్కడ నిత్యార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యంగిర హోమం, ప్రతి అమావాస్య రోజు సాయంత్రం ప్రత్యంగిర హోమం చేయడం జరుగుతుంది. అలానే వారాహి నవరాత్రులు, రేపు వచ్చే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్యామలా నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు అనేటువంటి 4 నవరాత్రులని నిర్వహిస్తాం. భవిష్యత్తులో కార్తీక మాసంలో ఇక్కడ వారాహి, కాలభైరవుడు, మృత్యుంజయేశ్వరుడు, నవనాగ మండపం, మానసాదేవి ఇటువంటి అనేక విగ్రహాలు ప్రతిష్టాపన చేసి నిత్యం ఇక్కడ కాలసర్పదోష శాంతి కార్యక్రమాలని, అలాగే వారాహి హోమాలని, కాలభైరవార్చనల్ని, ప్రత్యంగిర హోమాలు, అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తుంటాం. ఎవరెవరు ఏ సమస్యలతో ఇక్కడ వచ్చినా కూడా ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని తెలియజేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేసి ఇక్కడ నుండి పంపించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పీఠాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఎవరికైనా సరే జాతకరీత్యా సమస్యలుంటే వారి జాతకాన్ని చూసి ఆ జాతక సమస్యలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముహూర్తాంశాది కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం చేస్తుంటాం. ఎవరికైనా ముహూర్తాల కోసం కావాలనుకుంటే ముహూర్తాలకు వస్తూ ఉంటారు. ఈ మన భీమిలి, అలాగే విజయనగరం, విశాఖపట్నం, తగరపు వలస ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీ విద్యాశక్తి పీఠానికి ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా మనం ఇక్కడ నుంచి వారికి కావాల్సినటువంటి అవసరాలకు తగినటువంటి పరిష్కారాలను చేస్తూ ఉండడం అది జరుగుతూ ఉంటుంది. సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా మన పీఠానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా మన పీఠంలో ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.